Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs and July 10, July 10, 2025 నాటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. సో మరి కరెంట్ అఫైర్స్ సెషన్లోకి వెళ్ళడానికన్నా ముందు ఈ రోజున ప్రముఖ దినపత్రికలు వచ్చినటువంటి ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత గల వర్ధమాన అంశాలు అంటే కరెంట్ ఈవెంట్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మరి మొదటి అంశం చూద్దామండి. ఈరోజు హెడ్లైన్ చూసినట్లయితే ఇక్కడ జూలై 10, 2025 ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక ఇంపార్టెంట్ ఉంది. సో జాతీయ చేపల రైతుల దినోత్సవంగా మనం జరుపుకుంటామండి. సో నెక్స్ట్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వివిధ దేశాలు ఇచ్చే అవార్డుల పరంపర కొనసాగుతుంది. సో మరి ఇప్పుడు మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి నమీబియా దేశ అత్యున్నత పౌర పురస్కారం కూడా ప్రదానం చేయడం జరిగింది. ఇలా భారత ప్రధాని నరేంద్ర మోడీకి 27వ విదేశీ పౌర పురస్కారం అనేది నమీబియా దేశం ఇవ్వడం జరిగిందనమాట. దానిపైన విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఆర్డిఓ, మన భారతదేశం గర్వించదగ్గ ఒక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన సంస్థ. మరి డిఆర్డిఓ మరి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ. సో మరి ఎరేజర్ ERASR అనే పేరుతో ఉన్నటువంటి ఒక జలంతర్గామి విధ్వంసక క్షిపణిని, ఒక రాకెట్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఎక్కడి నుంచి పరీక్షించారు, దానికి సంబంధించిన విశేషం చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ విషయాల్లో మరొక అంశం యూరోజోన్, అంటే యూరో కరెన్సీని అమలు చేస్తున్నటువంటి దేశాల కూటమిని యూరోజోన్ అని చెప్పేసి అంటాం ఐరోపా యూనియన్లో. మరి యూరోజోన్లో 21వ సభ్య దేశంగా చేరబోతుంది జనవరి 1, 2026 నుండి. ఆ దేశం ఏదండి? బల్గేరియా. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అప్డేట్లో చూసినట్లయితే ఆర్చరీ ప్రపంచ కప్లో స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లో జరుగుతున్నటువంటి ఆర్చరీ ప్రపంచ కప్లో జ్యోతి సురేఖ అండ్ రిషబ్, మన భారతీయులు ఇద్దరు కూడా జంట ఒక రికార్డు సాధించడం జరిగింది, ఒక వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది. ఏ విషయంలో వరల్డ్ రికార్డు సాధించారో మనం చూద్దామండి. ఇవండి మనకి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ హెడ్లైన్స్. దీంతో పాటుగా మరిన్ని అంశాలు కూడా, మరిన్ని ప్రాంతీయ, జాతీయ అంశాలు ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన విశేషాలు మరిన్ని అప్డేట్స్ మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే అండి, జూలై 10 ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి అంటే మనము జాతీయ చేపల రైతుల దినోత్సవంగా, అంటే ఎవరైతే రైతులు చేపల పెంపకాలని ఏర్పాటు చేస్తున్నారో అలాంటి వాళ్ళకు ఉద్దేశించిందే మరి నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే అని చెప్పేసి అంటాం. మరి నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డేని మనం 2021 నిర్వహిస్తున్నాం. ఇలాంటి క్రమంలో మన భారతదేశంలో డాక్టర్ ఈరాలాల్ చౌదరి అండ్ డాక్టర్ KH ఆల్కునిహి, ఓకేనా, డాక్టర్ ఈరాలాల్ చౌదరి అండి. డాక్టర్ ఈరాలాల్ చౌదరి అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరు ఎవరండి వారు, వారి పేరు వచ్చేసి డాక్టర్ KH ఆలీకునిహి. ఆలీకుని ఇద్దరు కూడా సంయుక్తంగా మన భారతదేశంలో చేపల పెంపకం విషయంలో, అంటే ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అని చెప్పేసి అంటాం, ఆ విషయంలో విశేషంగా కృషి చేసినందుకు గాను వారు చేసినటువంటి కృషికి గానే ఈరోజు ప్రతి సంవత్సరం కూడా జూలై 10ని మనం ఎలా జరుపుకుంటామంటే నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డేగా, జాతీయ చేపల రైతుల దినోత్సవంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందుకోసం ఈ యొక్క చేపల పెంపకం అనేది మనకు ఒక బ్లూ ఎకానమీ అని చెప్పేసి అంటామండి. నీలి విప్లవం ద్వారా ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ చేపల పెంపకం, దాన్ని పిసికల్చర్ అని పిలుస్తాము. ఓకేనండి. స్టడీ ఆఫ్ ది ఫిషెస్ అయితే ఇక్తియాలజీ అని పిలుస్తామండి. స్టడీ ఆఫ్ ది చేపల పెంపకాన్ని మనం ఏమంటామండి? ఫిసికల్చర్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా స్టడీ ఆఫ్ ది ఫిషెస్ గురించి అధ్యయనం చేయడానికి మనం ఏమంటామంటే ఇక్కడ ఇక్తియాలజీ అని చెప్పేసి అంటే ఏదైనా ఇక్తియాలజీ. ఇక్తియాలజీ స్టడీ ఏం తెలియజేస్తుందంటే స్టడీ ఆఫ్ ది ఫిషెస్ గురించి తెలియజేస్తుంది. ఇలాంటి క్రమంలో మరి భారతదేశంలో సంబంధించినటువంటి ఈ చేపల పెంపకం ద్వారా వస్తున్నటువంటి ఆదాయం ఎలా ఉంది, ఎంత ఉత్పత్తి అవుతుంది, ఇలాంటి విషయాలు మనం చూసినట్లయితే 2024-25 ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా అయినటువంటి ఫిష్ ప్రొడక్షన్, చేపల ఉత్పత్తి అనేది 195 లక్షల టన్నులకు చేరడం జరిగింది. 195 లక్షల టన్నులకు చేరింది. అంతేకాకుండా మనము 2024-25 నాటికి మన భారతదేశం సంబంధించినటువంటి ఉత్పత్తి అయిన చేపలు అనేది ఆక్వాకల్చర్ అనేది ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అనే యొక్క ఉత్పత్తుల ద్వారా మనం 60,500 కోట్ల రూపాయలని మనం సాధించుకోవడం జరిగింది. మనకు ఒక ఎక్స్పోర్ట్స్ ద్వారా, అంటే మనం వివిధ దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఆ ఘనతను సాధించడం జరిగింది.
అంతేకాకుండా సో మన భారతదేశంలో ఈ చేపల పెంపకాన్ని చేయాలి, ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ని ఆ విధంగా ఎంకరేజ్ చేయాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతో సో సెప్టెంబర్ 16, 2020న భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పిఎంఎంఎస్వై అంటే ఏంటంటే ఇక్కడ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే కార్యక్రమాన్ని సో ప్రారంభించడం జరిగింది. తద్వారా మరి ఇది 5 సంవత్సరాల పాటు అమలవుతున్నటువంటి కార్యక్రమం. మరి 2020-21 నుండి 2024-25 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. సంబంధించినటువంటి మత్స్య పరిశ్రమని అభివృద్ధి చేసే క్రమంలో వివిధ చర్యలు అనేది చేపడతారు. మరి ఈ నేపథ్యంలో జూలై 10, 2025 సో మరి జాతీయ చేపల రైతుల దినోత్సవం సందర్భంగా సో భారత ప్రభుత్వం కేంద్ర మత్స్య మరియు పశు సంవర్ధక శాఖ అండ్ పాడి పరిశ్రమ అంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఫిషింగ్ అండ్ ఒక ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరీ సో సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ వాళ్ళు సో మరి ఐకార్ అనే సంస్థతో, ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఐకార్కి చెందినటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ ఈ సంస్థలో భువనేశ్వర్లోని ఒడిశాలోని ఈ సంస్థలో జరిగినటువంటి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మత్స్య పరిశ్రమ, కేంద్ర పశుసంవర్ధక శాఖ అండ్ కేంద్ర పాడి పరిశ్రమ శాఖ మంత్రి అయినటువంటి సో రాజీవ్ రంజన్ సింగ్ ఇందులో పాల్గొనబోతున్నారు అనమాట. సో ఇది మనకు ఒక ఇంపార్టెంట్. ఈ యొక్క జాతీయ చేపల రైతుల దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించుకోవడం జరిగిందంటే ఒడిశాలోని భువనేశ్వర్లోని ఏ సంస్థలో అని చెప్పేసి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అని చెప్పేసి అంటాం. మరి ఇలాంటి నేపథ్యంలో ఐకార్ అని చెప్పేసి అంటాం. ఈ ఐకార్కి అనుబంధంగా పనిచేస్తుంది. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ది ఐకార్ అండి? ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ అండి. ఐకార్ అంటే ఇక్కడ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి అంటామండి. ఈరోజు మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఒక వ్యవసాయ పరిశోధన సంస్థ అని చెప్పేసి అంటే ఐకార్ అని చెప్పొచ్చు. దాని పరిధిలోనే ఇన్ని సంస్థలు కూడా పనిచేస్తూ ఉంటాయి. అలాంటి నేపథ్యం అన్నమాట. ఓకేనండి. ఐకార్కి ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు? కొత్తగా వచ్చారండి, మంగీలాల్ జాట్ అండి. మంగీలాల్ జాట్ అనేవారు ప్రెసిడెంట్, ద న్యూ డైరెక్టర్ జనరల్ అండ్ ద ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఐకార్ వచ్చేసి మంగీలాల్ జాట్, హూ అపాయింటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది హిమాంశు పాఠక్. మరి హిమాంశు పాఠక్ ఎక్కడ ఏ సంస్థకు అధిపతి కావడం జరిగిందంటే హైదరాబాద్లో ఉన్నటువంటి అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ ఇక్రిసాట్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు హిమాంశు పాఠక్. ఆ పదవిని చేపట్టినటువంటి తొలి భారతీయుడిగా ఉన్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఐకార్ సో ఒక ఘనతను సాధించింది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 2 జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ని జీనోమ్ ఎడిటింగ్ చేసినటువంటి వరి వంగడాలను ఉత్పత్తి చేయడం జరిగింది. వాటిని మనం ఏమని పిలుస్తున్నామంటే ఇక్కడ డిఆర్ఆర్ దన్ 100 అని చెప్పేసి, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి పూసా డిఎస్టీ అని చెప్పేసి 2 వెరైటీస్ని మనకు అభివృద్ధి చేయడం జరిగింది ఐకార్ అనే సంస్థ అండి. ఇదొక నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈరోజు మనం జాతీయ చేపల రైతుల దినోత్సవం సందర్భంగా ఇంత అప్డేట్స్ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ నిర్వహించారు ఏంటి? ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏప్రిల్లో మనకి గమనించినట్లయితే మనకి ఒక జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరిగింది. మరి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం అనేది నిర్వహించుకోవడం జరిగింది. ఒక ఏప్రిల్లో మరి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవానికి ప్రధానమైన వేదిక ఎక్కడ నిర్వహించడం జరిగింది అని చెప్పేసి అంటే సో ఎక్కడంటే అది ఏప్రిల్లో మనకి ఏప్రిల్ 2025లో బీహార్లోని మధుబన్లో చేయడం జరిగింది. సో ఆ కార్యక్రమానికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరు కావడం జరిగిందనమాట. అంతేకాదు ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమంలో మన రాష్ట్రంలో కూడా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 12 జిల్లాలు మనకు కోస్తా తీరాన్ని కలిగి ఉన్నాయి, తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. మరి 12 జిల్లాలు కోస్టల్ ఒక డిస్ట్రిక్ట్స్గా ఉన్నాయి. అంటే మొత్తం ఇప్పుడు 26 జిల్లాలు. ఇలాంటి నేపథ్యంలో మరి ఒక ఫిష్ హాలిడే మనకి ఇస్తారన్నమాట. క్రాప్ హాలిడే లాగా ఒక ఫిష్ హాలిడే ఒక 2 months ఒక 68 days ఏంటంటే ఈ ఫిషెస్ చేపల బ్రీడింగ్ జరుగుతూ ఉంది సముద్రంలో. కాబట్టి సముద్రం పైన చేపల వేటను నిషేధిస్తారు. ఆ టైంలో మత్స్యకారులకి, ఫిషర్మ్యాన్కి ఉపాధి వచ్చే విధంగా, వాళ్ళకి సహాయం చేసే విధంగా ఏం చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సేవలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. ఏంటండి? మత్స్యకారుల సేవలు. కార్యక్రమం పేరు ఏం పేరు? మత్స్యకారులు అండి. మత్స్యకారుల సేవలు. సో మరి మత్స్యకారుల సేవలు అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు ప్రారంభించిందని చెప్పేసి అంటే అది ఏప్రిల్ 26 అండి. ఏప్రిల్ 26, 2025 ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారంటే శ్రీకాకుళం జిల్లా అండి. శ్రీకాకుళం జిల్లా. సో శ్రీకాకుళం జిల్లా
ఎచ్చర్ల మండలం, ఒక ఎచ్చర్ల మండలంలో ప్రారంభించారు. ఎచ్చర్ల మండలంలో మరి ఎక్కడ ప్రధానంగా ప్రారంభించారు అక్కడ అని చెప్పేసి అంటే బుడగట్లపాలెం అంటే బుడగట్లపాలెం. సో బుడగట్లపాలెంలో సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి సో లబ్ధిదారులకి ఏం చేయడం జరిగిందండి, ఒక క్రాప్ హాలిడే సందర్భంగా, ఫిష్ హాలిడే సందర్భంగా ఈ ఫిషింగ్ని అంటే ఫిష్గా ఒక చేపల వేట నిషేధిస్తున్నారు ఒక 68 డేస్ కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఒక్కొక్క కుటుంబానికి, ఒక మత్స్యకార కుటుంబానికి 20,000 రూపీస్ని ఇవ్వడం జరిగింది, 20,000 రూపాయలని ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మనకి 1,29,175 మందికి ఈ విధంగా ఇవ్వడం జరిగిన నేపథ్యం గుర్తుపెట్టుకోవాలని. మత్స్యకారుల సేవలు అనే కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడింది, ఈ చేపల సంబంధించిన హాలిడే సందర్భంగా ఆ చేపల వేట నిషేధం సందర్భంగా మనకి ఇస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి సాయమే మత్స్యకారుల సేవలు అనే కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. సో మరి జూలై 9 అంటే నిన్న జూలై 9, 2025 దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగిందండి. అంటే ఇది సో మరి కొన్ని ప్రాంతంలో బలోపేతంగా జరిగింది, కొన్ని ప్రాంతంలో సో మరి అంటే సమ్మె మాత్రమే జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే కొందరు పాల్గొన్నారు, కొందరు పాల్గొలేకపోయారు. బట్ ఎనీహౌ దేశవ్యాప్తంగా జరిగిందనమాట. అలాంటప్పుడు మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు ఎందుకు మరి ఈ సమ్మె జరిగింది, కారణం ఏంటంటే ఇక్కడ సో నూతన కార్మిక చట్టాలు అనేది వచ్చాయి, న్యూ లేబర్ లాస్ వచ్చాయి, ఇవన్నీ కూడా కార్మికులకు అంత ఉపయోగపడడం లేదని చెప్పేసి ఒక 10 కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం ద్వారా సో మరి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఏ రోజున జరిగింది అంటే జూలై 9, 2025 జరిగింది. నూతన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా సమ్మె నిర్వహించుకోవడం జరిగింది. ఇలా ఒక మనకి ఏంటంటే ఈ డేట్ మనకి ఇంపార్టెంట్ అండి, జూలై 9న జరిగినటువంటి అంశం మనకి ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట. సో ఇలాంటి నేపథ్యంలో కార్మికుల గురించి మనం చెప్పుకోవడం, మరి కార్మిక శాఖ మంత్రి ఎవరు ప్రజెంట్ కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి. మరి కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వారేనండి, కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వారే ఉన్నారు. అంతేకాకుండా కేంద్ర క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ, యువజనుల సర్వీసుల శాఖ మంత్రి కూడా సో వారే ఉన్నారు. ఎవరండి వారు అని చెప్పేసి అంటే వారే మన్సుఖ్, ఒకరి ఈ శాఖ మంత్రిగా ఉన్నవారు ఎవరండి, మన్సుఖ్ మాండవీయ. ఎవరండి, గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు మన్సుఖ్ మాండవీయ. ప్రజెంట్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అంటే మన జగత్ ప్రకాష్ నడ్డా గారు అనమాట. అలాంటి నేపథ్యం. సో ఇది మరి కార్మిక సంస్థ గురించి చెప్తున్నప్పుడు మరికొంత విషయం గమనించాలి. మన భారతదేశంలో అసంఘటిత కార్మికుల వివరాలంతా కూడా నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పోర్టల్ పేరు ఏం పేరంటే ఈ శ్రమ్ పోర్టల్ అండి. మరి ఈ శ్రమ్ పోర్టల్ అనేది అన్ని భాషల్లో కూడా రావడం జరిగింది. ఎందుకోసం అంటే కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మరి మైగ్రేటర్ వర్కర్స్ చాలా ఇబ్బంది అవుతున్న నేపథ్యం ఉంది కాబట్టి ఈ శ్రమ్ పోర్టల్లో అసంఘటిత కార్మికుల వివరాలని నమోదు చేసేటువంటి నేపథ్యం అనమాట. మరో సందర్భం గమనించాల్సినటువంటి అవసరం ఉందండి. మరి ఏంటి ఇక్కడ అంటే మన ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికుల సంక్షేమం గురించి పాటుపడుతున్న ఒక సంస్థ ఉంది, అది వచ్చేసి మనకి ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. 1919 మే 1న ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ, మరి జెనీవా కేంద్రంగా పనిచేసినటువంటి సంస్థ ఏంటంటే ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ప్రతి సంవత్సరం కూడా మే 1ని మనం అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ఇంటర్నేషనల్ లేబర్ డేగా మనం జరుపుకుంటాం. సో మరి గిల్బర్ట్ హౌగ్బే అనేవారు సో ప్రజెంట్ గిల్బర్ట్ హౌగ్బే అండి, ద నేమ్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ హియర్ గిల్బర్ట్ హౌగ్బే. So he is present working as a Director General to the International Labour Organization that is located in Geneva, and ILO established on set up on 1919 May 1st అనే విషయం గమనించండి. ఇది మనకి ఒక సార్వత్రిక సమ్మె విషయంలో మన దేశవ్యాప్తంగా జరిగింది జూలై 9, 2025 ఇలాంటి నేపథ్యం అనమాట. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి 2027లో 2027 సంవత్సరంలో భారతదేశం మరో ఘనతను సాధించడానికి సిద్ధమవుతుంది. ఆ ఘనతలో భాగంగా ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. మన భారతదేశం సో మరి తొలిసారిగా ఒక మానవ సహిత యాత్ర చేయబోతుంది. ఫస్ట్ మ్యాన్డ్ స్పేస్ మిషన్ దట్ ఈస్ కాల్డ్ గగన్యాన్. ఏదంటే గగన్యాన్ అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఈ గగన్యాన్ ద్వారా మానవ సహిత యాత్రని మనం అంతరిక్ష నావికుల్ని పంపించబోతున్నాం. అలాంటి క్రమం అన్నమాట. అంతరిక్ష నావికుల కార్యక్రమాన్ని మరింతగా దిగ్విజయం చేయడానికే ఇటీవల కాలంలో మన ఇస్రో అండ్ నాసా అండ్ స్పేస్ ఎక్స్ వాళ్ళు యాక్సియం 4 అనే మిషన్లో మన భారతీయుడు అయినటువంటి శుభాన్ శుక్లాని కూడా పంపించడం జరిగింది. ప్రజెంట్ శుభాన్ శుక్లా గారు కూడా ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అంటే వీరు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సో మరి మెంతులు పెసర్లు ఎలా పండుతున్నాయనే వాటిపైన పరిశోధన చేస్తున్న నేపథ్యం ఉంది. సో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఈరోజు కూడా మనకు ప్రధానమైన వార్తల్లో ఉందన్నమాట ఇలాంటి నేపథ్యం. అలాంటప్పుడు 2027లో ఇస్రో విల్ బీ గోయింగ్ టు కండక్ట్ ద ఫస్ట్ మ్యాన్డ్ స్పేస్ మిషన్ గగన్యాన్. మరి గగన్యాన్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవడానికి గగన్యాన్ ప్రొపల్షన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది మన ఇస్రో. సో ఇక్కడ ఇస్రో విజయవంతంగా పంపించడం జరిగింది. ఎక్కడ దీన్ని చేయడం జరిగిందంటే సో తమిళనాడులోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ దగ్గర. సో మరి ఒక తమిళనాడులో జూలై 3, 2025 చేశారు. అయితే రీసెంట్గా అది మనకు న్యూస్లో మనకి ఇస్రో వాళ్ళు ప్రకటించడం జరిగిందనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే హార్ట్ టెస్ట్ అని చెప్పేసి అంటామండి. ఈ హార్ట్ టెస్ట్ అంటే ఏంటి అంటే రాకెట్ ప్రొపల్షన్ వ్యవస్థను ఇంజన్లను వాస్తవ పరిస్థితుల మధ్య మండించడం అని చెప్పేసి అంటాం. ఇలా కొన్ని సెకండ్ల పాటు మండించడం జరిగింది. ఇంకా ఇది సక్సెస్ కావడం జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. సో మరి ఇది IMPS అని చెప్పేసి అంటే IMPS అంటే ఇస్రో మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఈ ప్రొపల్షన్ సిస్టంలో రాకెట్ ప్రొపల్షన్ వ్యవస్థను అందులో ఉన్నటువంటి ఇంధనాన్ని మండించడం జరుగుతుంది అనమాట. ఇంజన్లను వాస్తవ పరిస్థితుల మధ్య మండిస్తారు. ఎందుకోసం అంటే అది ఎలా పనిచేస్తుంది, ఎందుకోసం అంటే ముందుకెళ్ళాలి వాహనం అంటే ఖచ్చితంగా ఇంధనం కావాలి, ఇంధనంతో పాటు ఇంజన్ కూడా కరెక్ట్ పనిచేయాలి. అలాంటి నేపథ్యంలో ఇది చాలా ఇంపార్టెంట్గా ఉంది. హార్ట్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. ఆ హార్ట్ టెస్టే విజయవంతం కావడం జరిగిందనే విషయం గమనించండి. ఎక్కడ చేశారంటే LPS లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ మహేంద్రగిరి వద్ద చేయడం జరిగిందనమాట. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉందండి. సో అది మనకు మహేంద్రగిరి. మళ్ళీ ఒడిశాలో మహేంద్రగిరి తనియా అది నది అండి, ఇది మహేంద్రగిరి అని చెప్పేసి. సో ఒక కొండలు కూడా ఉంటాయి మనకి అలాంటి నేపథ్యం. ఇక్కడ మాత్రం తమిళనాడు మాత్రం మహేంద్రగిరి అనే విషయం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇస్రో 2027లో గగన్యాన్ ప్రయోగం చేయబోతున్న విషయం గమనించండి. అండ్ ఇది మానవ సహిత యాత్ర. ఈ మానవ సహిత యాత్రలో నలుగురు వ్యోమగాములకు శిక్షణ ఇస్తున్నారు. అందులో వచ్చేసి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అండి. ఒకరు వచ్చేసి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ వెళ్తున్నారు. అంటే వెళ్ళబోతున్నారు 2027లో. అంతేకాకుండా అంగద్ ప్రతాప్, ఎవరంటే అంగద్ ప్రతాప్ వెళ్ళబోతున్నారు. అంగద్ ప్రతాప్ తర్వాత అజిత్ కృష్ణన్ అండి. సో అజిత్ కృష్ణన్ వెళ్ళబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ వెళ్ళారు మనకు శుభాన్ శుక్లా మళ్ళీ వెళ్ళబోతున్నారు. సో వారు వచ్చేసి శుభాన్ శుక్లా అండి. మొత్తం నలుగురిని వీరికి శిక్షణ ఇస్తున్న నేపథ్యం ఈ గగన్యాన్లో అన్నమాట మన భారతీయులకు. ఈ నేపథ్యం కూడా గమనించాలి. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. గగన్యాన్ కార్యక్రమంలో అంతరిక్ష నావికులుగా శిక్షణ పొందుతున్నటువంటి వారు ఎవరు అని చెప్పేసినప్పుడు ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, శుభాంశు శుక్లా అనే విషయం గమనించండి. ఇవంతా ఇస్రో నిర్వహిస్తుంది. ఇస్రో మరి మరొక ప్రయోగం ఉందండి 2035లో మరి ఒక ప్రయోగం చేయబోతుంది ఇస్రో అండి. మరి 2035లో మనకి భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేస్తుంది ఇస్రో 2035లో. అంతేకాకుండా మరొక విషయం గమనించాల్సిన అవసరం ఉంది. 2040లో సో చంద్రుడి మీదకి మనిషిని ఆ విధంగా తీసుకెళ్తుంది అంతరిక్ష నావికుడిని. సో ఇస్రో అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక టార్గెట్స్ మనకి ఉండడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యం ఇస్రో అంటున్నాం కాబట్టి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ అండి. ఇస్రో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ప్రజెంట్ ఇస్రోకి చైర్మన్గా డాక్టర్ వి నారాయణన్ గారు ఉన్నారండి. ఇస్రో ప్రజెంట్ చైర్మన్ ఎవరండి? డాక్టర్ వి నారాయణన్ గారు ఉన్నారన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. సో ప్రధాని మోదీకి నమీబియా దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి ఈరోజు ప్రపంచంలో ఏ దేశాధినేతకు లేని, ఏ ప్రధానికి లేనటువంటి ఒక గొప్ప గౌరవం జరుగుతూ ఉంది. సో ప్రతిసారి కూడా అవార్డు తీసుకున్న ప్రతిసారి కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒకటే అంటున్నారు, ఇది నా ఒక్కటిది కాదు అవార్డు, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరికీ అంటే ఒక 140 కోట్ల మందికి ఇది అంకితం అవుతుంది. 140 కోట్ల మందికి అవార్డు వచ్చినట్టుగా భావించాలని చెప్పి చెప్తున్న నేపథ్యం. ఇలా భారత ప్రధాని నరేంద్ర మోడీకి సో మరి ఒక నమీబియా దేశ పర్యటనలో భాగంగా సో నమీబియా దేశ అత్యున్నతమైన పౌర పురస్కారం హైయెస్ట్ సివిలియన్ అవార్డు నమీబియా ఏంటంటే దాని ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విచియా మిరాబిలిస్ అని చెప్పేసి అంటాం. ఈ వెల్విచియా అంటే ఒక ప్రత్యేకమైన ఒక మొక్క అనమాట. ఈ నమీబియా దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్రంగా కొలిచే ఒక మొక్క అనమాట. ఆ మొక్క పేరుపైనే అవార్డు స్టార్ట్ చేశారు. అది ఆ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారం అయింది. అది ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ అంటే పురాతనమైంది వెల్విచియా మిరాబిలిస్ అండి. వెల్విచియా మిరాబిలిస్ అది గుర్తుపెట్టుకోండి. వెల్విచియా అంటే వెల్విషర్గా ఉండండి. వెల్విషర్కి ఉంటే మిరాబిలిస్ సో మీకు ఒక సంబంధించినటువంటి ఒక నమీబియా పురస్కారం అనేది ఇచ్చారని చెప్పేసి వెల్విచియా మిరాబిలిస్. ఈరోజు భారత్ నమీబియా దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేసిన కృషికి గాను ఇవ్వడం జరిగిందని చెప్పేసి నమీబియా దేశ అధ్యక్షురాలు నెటుంబా నాంది ఏందియత్వా ఏదండి నెటుంబా నాంది
నెటుంబా నాంది ఏంద్యత్వ ఇట్లా ఇవ్వడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ యొక్క మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో ఫ్రెండ్స్ గమనించండి, సో జూలై 2న స్టార్ట్ చేశారు పర్యటన. ఈ క్రమంలో జూలై 9 వరకు నిన్నటి వరకు కూడా జరిగింది. ఈ జూలై 2 నుంచి 9 వరకు 2025లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఘనదేశానికి వెళ్ళారు. ఘనదేశం తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో అండి, సో కరీబియన్ దేశమైనటువంటి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి వెళ్ళారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి అర్జెంటీనా దేశం, దక్షిణ అమెరికా ఖండంలోని అర్జెంటీనా దేశాలకు వెళ్ళారు. తర్వాత క్రమంలో బ్రెజిల్ దేశానికి వెళ్ళారు. తర్వాత క్రమంలో నమీబియా దేశానికి వెళ్ళడం జరిగింది. ఇలాంటి క్రమంలో మనం చూసినట్లయితే ఘనదేశ అత్యున్నత పౌర పురస్కారం పొందారు, ట్రినిడాడ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం పొందారు, అండ్ బ్రెజిల్ దేశ అత్యున్నత పౌర పురస్కారం పొందారు. బ్రెజిల్ దేశ అత్యున్నత పౌర పురస్కారం అండ్ నమీబియా దేశ అత్యున్నత పౌర పురస్కారం. ఇలా 5 దేశాల పర్యటనలో జూలై 2 నుండి 9, 2025న 5 దేశాల పర్యటనలో నరేంద్ర మోడీ గారు సో 4 అత్యున్నత పౌర పురస్కారాలు పొందడం జరిగింది. గతంలో 23 పురస్కారాలు పొందారు. 23వ పురస్కారం వచ్చేసి మనకి సైప్రస్ దేశం ఇచ్చిందండి. సైప్రస్ దేశం ఇచ్చిన తర్వాత ఇప్పుడు 4 పురస్కారాలు. ఈ 4 సైప్రస్ దేశం మనకి ఒక మకారియస్ 3 అనే పేరుతో ఉంటుందండి. ది ఆర్డర్ ఆఫ్ ది క్రాస్ ఆఫ్ ది ఆనర్ ఆఫ్ ది మకారియస్ 3 అని చెప్పేసి అంటాం. సో మరి అలాంటి సైప్రస్ దేశం 23వ పురస్కారం అయితే 24వ పురస్కారం ఘనదేశం, ట్రినిడాడ్ అండ్ టొబాగో అండ్ బ్రెజిల్, నమీబియా దేశాలతో కలుపుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీకి మన మొత్తం ఈ రోజు వరకు వచ్చినటువంటి విదేశీ పురస్కారాల సంఖ్య ఎన్నంటే విదేశీ పురస్కారాల సంఖ్య అంటే ఇక్కడ 27 అండ్ 27 ఫారిన్ హానర్స్ వాన్ బై ది రిసీవ్డ్ బై ది అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అనమాట. అంతేకాకుండా ఈ సంబంధించిన విషయంలో మరి ఈ నమీబియా దేశ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ దేశ అధ్యక్షురాలైనటువంటి నెటుంబా గాంధీ ఏంద్యత్వ మధ్య మరి ఒప్పందాలు జరిగినాయి దేశాల మధ్య. అందులో డిజిటల్ సాంకేతిక విషయం పైన, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఆరోగ్య సేవలు, విద్య, ఈ క్రిటికల్ మినరల్స్ విషయంలో ఒక ద్వైపాక్షిక సహకారం అందించుకోవాలని, అంతేకాకుండా ఇంకా 3 ముఖ్యమైన ఒప్పందాలు మనం చూసినట్లయితే ఇవి ద్వైపాక్షిక సహకారం అందించుకోవాలి, బయోలేటరల్ కోఆపరేషన్. మరి ఇక్కడ ఎందుకోసం అంటే క్రిటికల్ మినరల్స్ అనేది మనకి సో కరెక్ట్గా వాడుకోవాలి, లేకపోతే ఆయుధాల తయారీకి వాడుకోవడదని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ గారు బ్రిక్స్ సదస్సులో చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో సో మరి 2025 నుండి ఈ సంవత్సరం నుండి నమీబియాలో యూపీఐ సేవలు కూడా ప్రారంభిస్తున్నారు అనమాట. యూపీఐ సేవలు అంటే యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం. మనం 2016 సంవత్సరంలో సో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సో భీమ్ అనే యాప్ ద్వారా యూపీఐ సేవలు, నగదు రహిత లావాదేవీలు ప్రారంభించడం జరిగింది. అలాంటి సేవల్ని సో అక్కడ ప్రారంభిస్తున్నారు. ఇలా మన భారతదేశం నుండి లైసెన్స్ తీసుకోవడం జరిగింది. ఎన్నో దేశంలో మన భారతీయులు యూజ్ చేసుకునే విధంగా యూపీఐ సేవలు ఉంటాయి. కానీ ఫస్ట్ టైం అనమాట మన భారత్ అభివృద్ధి చేసుకున్న యూపీఐ సేవలకి ఆ దేశం లైసెన్స్ పొందింది. మేము కూడా ఇలాంటి యూపీఐ సేవలు మా దేశ పౌరుల గురించి మేము వాడుకుంటామంటే దానికి ఒక లైసెన్స్ ఇవ్వడం జరిగింది మన భారతదేశం. అలా భారత్ నుండి యూపీఐ సేవల విషయంలో మన భారత్ నుండి లైసెన్సింగ్ పొందిన ప్రపంచంలో తొలి దేశం ఏది అంటే దట్ ఈస్ ఏదండి నమీబియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశము సిడిఆర్ అనే ఒక కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిడిఆర్ అనే కూటమి అనేది ఏర్పాటు చేశారు. సో మరి ఇదంతా కూడా మనకు G20 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కాప్ సదస్సులో కూడా మన భారత్ ప్రతిపాదించడం జరిగింది సిడిఆర్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ సిడిఆర్ అంటే చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఏదైతే మనకి విపత్తులు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ విపత్తులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని మనం రీసైలెంట్ చేయాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాపాడుకోవాలనే ప్రధానమైన ఉద్దేశంతో మరి విపత్తు నిరోధక మౌలిక వసతుల కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అందులో ఈరోజు నమీబియా మేము సభ్యదేశంగా ఉంటామని యాక్సెప్ట్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే సిడిఆర్ఏ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చేసి సో గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని చెప్పేసి అంటాం. జీవ ఇంధన కూటమి అని చెప్పేసి అంటాం. ఈ జీవ ఇంధన కూటమిలో కూడా మన భారత్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గ్లోబల్ బయోఫ్యూయల్స్ అంటే ఇక్కడ ఏంటంటే జీవ ఇంధనం అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే మనకు తక్కువ కర్బన ఉద్గారాలు విడుదలయ్యే ఈ కూటమిని మన భారత్ ఏర్పాటు చేసింది. ఇందులో కూడా మేము సభ్యదేశంగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఇది ఈ 2 విషయాలు మనం గమనించాలండి. సో ఈ యొక్క నమీబియా పర్యటనలో భారత్ ప్రధాని నరేంద్ర మోడీ గారు నమీబియా మరి భారత్ మధ్య జరిగినటువంటి ఒప్పందాల వివరాలు అనమాట. ఓకే రైట్. సిడిఆర్ అంటే ఇక్కడ ఏంటంటే సిడిఆర్ అంటే కోయలేషన్ అండి. ఇది ఒక కోయలేషన్ అంటే ఒక కూటమి, కోయలేషన్ ఫర్ ది డిజాస్టర్స్ వచ్చినప్పుడు మనం నష్టపోకుండా రీసైలెంట్గా ఉండి మనం నిర్మించుకోవాలి. మళ్ళీ ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించుకోవాలి. ఇదే మనకు సిడిఆర్ఏ అని చెప్పేసి అంటాం. దీన్ని మన భారతే ఏర్పాటు చేసింది. కోయలేషన్ ఫర్ ది డిజాస్టర్ రీసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఇప్పుడు నమీబియా సభ్యదేశం కాబోతుంది. అండ్ మన భారత్ ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్
బయోఫ్యూల్ అలయన్స్లో కూడా మన భారత్ సభ్య దేశంగా అవుతుందన్నమాట. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి 27 గ్లోబల్ ఆనర్స్ మేకింగ్ ద రైజ్ ఆఫ్ భారత్ ద వరల్డ్ కెనాట్ ఇగ్నోర్. మన భారత్ని ప్రపంచం నెగ్లెక్ట్ చేయలేదు, మన ప్రపంచాన్ని భారత్ ప్రపంచాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. సో ఒకసారి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటారు సెయింట్ ఆంటోనియో గుటెరస్ ఇండియా విల్ గ్రో వరల్డ్ విల్ గ్రో అని చెప్పేసి. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ మేకింగ్ ద రైజ్ ఆఫ్ ది భారత్ ద వరల్డ్ కాంట్ గ్రో అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. అండ్ ద వరల్డ్ రికగ్నైజ్ భారత్ రైజ్ అని చెప్పేసి ఇక్కడ 27 దేశాల పురస్కారాలపైన mygov.in వచ్చినటువంటి వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. 27th ఆనర్ రిసీవ్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫ్రమ్ ది నమీబియా ద మోస్ట్ ఏన్షియంట్ ఆర్డర్ ఆఫ్ ది వెల్విచియా అండ్ మిరాబాలిస్ అని చెప్పేసి ఆ పురస్కారాన్ని పొందడం జరిగిందనమాట. ఇలా ఫస్ట్ పురస్కారం 2016 సంవత్సరంలో మరి సౌదీ అరేబియా దేశం నుండి కూడా అబ్దుల్ అజీజ్ అనే పురస్కారాన్ని పొందడం జరిగింది. ఈ పర్యటనలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నమీబియా, బ్రెజిల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో అండ్ ఘన దేశం నుండి పొందడం జరిగిన విషయం గమనించండి. ఈ సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి 2025లో సో మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి ఏ దేశాల వాళ్ళు అవార్డులు ఇచ్చారు, ఏ దేశాల వాళ్ళు అత్యున్నతమైన పురస్కారాలు ఇవ్వడం జరిగిందంటే ఒకటి మారిషస్ దేశం వాళ్ళు ఇచ్చారండి. మారిషస్ దేశ అత్యున్నత పురస్కారం వచ్చింది. మారిషస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మారిషస్ తర్వాత శ్రీలంక మిత్ర విభూషణ్ అవార్డు శ్రీలంక దేశం ఇచ్చింది. శ్రీలంక దేశం తర్వాత సైప్రస్ దేశం ఇచ్చింది. సైప్రస్ దేశం తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఘన దేశం ఇవ్వడం జరిగింది. ఘన దేశం తర్వాత చూసినట్లయితే ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం యొక్క అవార్డు ఇచ్చింది అత్యున్నత పురస్కారం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రెజిల్ దేశ అత్యున్నత పురస్కారం వచ్చింది. బ్రెజిల్ దేశ అత్యున్నత పురస్కారం తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సో రీసెంట్గా ఎవరు ఇచ్చారని మనకి బ్రెజిల్ దేశం తర్వాత మనం ఇంత ఇంపుట్ డిస్కస్ చేసాం ఏదంటే ఇక్కడ నమీబియా దేశం ఇవ్వడం జరిగింది. అంటే 2025లోనే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి ఇప్పటివరకు వచ్చినటువంటి అవార్డుల సంఖ్య ఎంతకు చేరింది అని చెప్పేసి అంటే ఇక్కడ ఎంతకు చేరిందండి సో మనకి 7కు చేరింది. ఈ సంవత్సరం మొత్తం మీద ఎంత అంటే 27 గ్లోబల్ ఆనర్స్ రావడం జరిగింది. సో ఆ విషయాన్ని కూడా సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో వివిధ దేశాల్లో తీసుకున్నటువంటి అవార్డుల పైన అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి ఒక ప్రముఖ దిగ్గజ సంస్థ మరి యాపిల్ ఒక సంబంధించినటువంటి ఒక టెక్నాలజీ సంస్థ, సాంకేతిక సంస్థ అండ్ ఫోన్లను తయారు చేస్తున్న సంస్థ మరి యాపిల్ సంస్థ అండి. మరి యాపిల్కి సీఈఓగా యాపిల్ సంస్థను ఎవరు ఏర్పాటు చేశారండి? ఒకరు టీమ్ కుక్ అనేవారు అండ్ స్టీవ్ బామర్ టీమ్ కుక్ స్టార్ట్ చేశారు అండ్ స్టీవ్ జాబ్స్ అనేవారు స్టార్ట్ చేశారండి. స్టీవ్ జాబ్స్ ఓకేనండి. అయితే స్టీవ్ జాబ్స్ చనిపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ యాపిల్కి సీఈఓగా ఎవరు ఉన్నారంటే సో మరి టీమ్ కుక్ ఉండడం జరిగింది. మరి యాపిల్కి సిఓఓ అంటారు. సిఓ అంటే చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ అండి, చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్స్. సో ఇప్పుడు ఇటీవల కాలంలో సిఓఓ తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తర్వాత మరొక పోస్ట్ క్రియేట్ చేయబడింది సిఓఓ. ఒక సిఇఓ తర్వాత సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఓఓ అంటే చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్. ఎవరు నియమితులు కావడం జరిగిందంటే మన భారతీయుడైనటువంటి సబీహ్ ఖాన్ నియమితులు కావడం జరిగిందండి. ఏదండి సబీహ్ ఖాన్. సో వీరు భారత సంతతి వ్యక్తి, మీరు ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్కు చెందినవారు. సో మరి జెఫ్ విలియమ్స్ స్థానంలో యాపిల్కి సీఈఓగా ఎవరు నియమితులు కావడం జరిగిందండి? సబీహ్ ఖాన్ నియమితులు కావడం జరిగిందనమాట. అంటే దిగ్గజ సంస్థలకి సీఈఓల పైన అడుగుతున్నారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్లు కానీ వీటిపైన మనం ఒక చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు గూగుల్ ఉందనుకోండి, గూగుల్ దాని మాతృ సంస్థ వచ్చేసి ఆల్ఫాబెట్ అంటాం. మరి గూగుల్ సీఈఓగా ఎవరున్నారండి? సుందర్ పిచాయ్ అనేది గూగుల్ సీఈఓగా పనిచేస్తున్నారు. అండ్ మైక్రోసాఫ్ట్కు సీఈఓగా అండ్ చైర్పర్సన్గా పనిచేస్తున్న వారు సత్య నాదెల్లా అండి. ఎవరు? సత్య నాదెల్లా పనిచేస్తున్న నేపథ్యం. అంతేకాకుండా యూట్యూబ్ సంస్థ అండి, మరి యూట్యూబ్కి సీఈఓగా ఎవరు పనిచేస్తున్నారంటే నీల్ మోహన్ అండి. ఎవరండి? నీల్ మోహన్ అనేవారు సో యూట్యూబ్కి పనిచేస్తున్న నేపథ్యం. ఓకేనా. ఐబిఎంకి ఎవరు పనిచేస్తున్నారంటే ఐబిఎం ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్ కార్పొరేషన్ అంటాం. మరి ఐబిఎంకి ఎవరు పనిచేస్తున్నారంటే అరవింద కృష్ణ అనే మన భారతీయుడే సో ఇక్కడ పనిచేస్తున్న నేపథ్యం అన్నమాట సీఈఓగా. అంతేకాకుండా అడోబ్ అనే సంస్థ అండి. అడోబ్ అనే సంస్థకు సీఈఓగా ఎవరు పనిచేస్తున్నారంటే శాంతను నారాయణ అండి. ఎవరండి? శాంతను నారాయణ పనిచేస్తున్నారు. శాంతను నారాయణ. ఇలా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పైన కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ కామర్స్ వ్యవస్థ ఉంది. సో ఈ కామర్స్ వ్యవస్థలో మన ప్రముఖ సంస్థ అమెజాన్ సంస్థ. మరి అమెజాన్కి సీఈఓగా ఎవరు పనిచేస్తారంటే ఆండీ జాసి అండి. ఎవరు? యాండీ జాసి అమెజాన్కి సీఈఓగా పనిచేస్తున్న నేపథ్యం. అమెజాన్ అనే ఒక ఈ కామర్స్ సంస్థకి సీఈఓగా ఎవరు పనిచేస్తారు? యాండీ జాసి అనే పనిచేస్తారు. గతంలో జెఫ్ బెజోస్ పనిచేసేవారు, ఇలా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు పెద్ద సంస్థ ప్రపంచ
ప్రపంచ బ్యాంకుకి సిఓ కాదండి, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా మన భారతీయుడే పనిచేస్తున్నారు. వారు వచ్చేసి ఎవరంటే అజయ్ బంగా ఆ పదవిని చేపట్టిన 14వ వాడు, మొత్తం మీద తొలి భారతీయుడిగా ఉన్నారన్నమాట. ఇలా సిఓలు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్స్ ఇలాంటి అడుగుతున్న నేపథ్యం ఉంది. మన భారతదేశంలో చూడండి ఇప్పుడు ఇన్ఫోసిస్, మరి ఇన్ఫోసిస్ అనే సంస్థ ఉంది. ఇన్ఫోసిస్ సిఓగా ఎవరు పనిచేస్తున్నారు? ఇన్ఫోసిస్ అంటే సలీల్ పరేఖ్. ఎవరంటే సలీల్ పరేఖ్ అనే వాళ్ళు పనిచేస్తున్న నేపథ్యం. సలీల్ పరేఖ్ అండి, సలీల్ పరేఖ్ పనిచేస్తున్నారు ఇన్ఫోసిస్కి సిఓగా. అలా కాకుండా టీసీఎస్ సంస్థ ఉంది, టాటా కన్సల్టెంట్ సర్వీసెస్. దీనికి సిఓగా ఎవరు పనిచేస్తున్నారు? కృతి వాసన్ అండి. ఎవరండి? కృతి వాసన్ అనేవారు టాటా కన్సల్టెంట్ సర్వీసెస్కి సిఓగా పనిచేస్తున్నారు. ఇలా ప్రతి అంశాన్ని ఇట్లా చూసుకోవాలి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. నెక్స్ట్ చూద్దాం. దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు స్టార్లింక్కి అనుమతి ఇచ్చింది ఒక ఇన్స్పేస్ సంస్థ. ఇన్స్పేస్ అనగా ఏంటంటే మన భారతదేశంలో ప్రైవేట్ రంగాన్ని, అంతరిక్షంలో ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహించడం అనే ప్రధానమైన ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది ఇన్స్పేస్. వాట్ ఈజ్ ఇన్స్పేస్ అండి? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ది ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ అని చెప్పేసి అంటామండి. ఇది ఆథరైజేషన్ సెంటర్. సో ఆథరైజేషన్ సెంటర్ అని చెప్పేసి అంటాము. సో ఇన్స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. భోపాల్ మరియు అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థనే ఇన్స్పేస్ అనే సంస్థ. మన భారతదేశంలో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఇటీవల కాలంలో ఇన్స్పేస్ వాళ్ళు ఒక శాటిలైట్ ఇంటర్నెట్ అందించే విషయంలో గతంలోనే ఒక వన్ వెబ్ అనే సంస్థకి, రిలయన్స్ జియోలకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే యూటెల్ షాట్ అనే సంస్థకు చెందినటువంటి వన్ వెబ్ అనే సంస్థకి, రిలయన్స్ జియోలకు కూడా ఇలాంటి శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని ఆ విధంగా అందించండి అని చెప్పేసి ఒక సంబంధించిన లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ఈ యొక్క ఎలన్ మాస్క్ చెందినటువంటి ఒక సంస్థ ఉందండి. అదే మనకి ఏంటంటే ఎలన్ మాస్క్ అనే సంస్థ ఈ స్టార్లింక్ అనే పేరుతో ఈ యొక్క డైరెక్ట్గా మనకి ఏం చేస్తుందంటే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తూ ఉంది. అలాంటి సేవల్ని మన దేశంలో స్టార్లింక్ Gen-1 అనే పేరుతో కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి సో ఇన్స్పేస్ సంస్థ అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రతి పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో ఏ పేరుతో అనుమతి ఇచ్చిందంటే స్టార్లింక్ Gen-1. ఎవరిది? ఎలన్ మాస్క్ సంస్థ. ఇప్పుడు డైరెక్ట్గా మన దేశంలో కొన్ని రోజుల తర్వాత శాటిలైట్ ఇంటర్నెట్ సేవలని డైరెక్ట్గా మన ఫోన్కే వచ్చే అవకాశం అనేది మనకు ఉంటున్న నేపథ్యం అనమాట. డైరెక్ట్గా అండి ఎలాంటి సంబంధించినటువంటి ఒక టవర్స్ లేకుండానే డైరెక్ట్గా శాటిలైట్ నుండి, ఇక్కడ చూసాం మనం ఇమేజ్లో, శాటిలైట్ నుండి డైరెక్ట్గా ఇలా మన ఇంటర్నెట్, మన సంబంధించిన ఫోన్కే ఇంటర్నెట్ సౌకర్యం అనేది రాబోతుంది అనమాట. ఇలాంటి నేపథ్యం గమనించాలి. ఇలాంటి విషయంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించడానికి ఒక సంబంధించినటువంటి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించే విధంగా ఇటీవల కాలంలో ఇన్స్పేస్ సంస్థ ఒక ప్రైవేట్ సంస్థకు అనుమతి ఇచ్చింది. అది మనకు హైదరాబాద్ చెందినటువంటి ఏదైనా ఆనంద్ టెక్నాలజీస్ అండి. ఆనంద్ టెక్నాలజీస్ అనే సంస్థ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. మీరు కూడా స్టార్లింక్ లాగానే లేకపోతే వన్ వెబ్, రిలయన్స్ లాగా ఒక సంబంధించినటువంటి శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించే విధంగా ఒక శాటిలైట్ తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి అనుమతి పొందడం జరిగింది ఆనంద్ టెక్నాలజీస్. ఈ విషయాన్ని ఆనంద్ టెక్నాలజీస్ సిఎండి అయినటువంటి స్థాపకుడైనటువంటి పావులూరు సుబ్బారావు, ఎవరంటే పావులూరు సుబ్బారావు గారు, ఆరబట్ట అవార్డు గ్రహీత అయినటువంటి పావులూరు సుబ్బారావు ఇటీవల ప్రకటించడం జరిగిన విషయాన్ని మనం డిస్కస్ చేశాం మన షా మినిస్టర్ డైలీ కరెంట్ అఫైర్స్లో. నెక్స్ట్ చూద్దామండి. ఎరేజర్ అంటారండి. అంటే ఇక ఏ లేకునే ఎరేజర్ అని చదవచ్చు. ERASR. ఇది ఒక పరీక్ష అండి. ఏంటి పరీక్ష? దాని అబ్రివేషన్లో ఉంది చూడండి. ఇది DRDO అభివృద్ధి చేసింది ఈ యొక్క ఎరేజర్ అనే ఒక సంబంధించిన రాకెట్ లాంచర్ అండి. ఇది అబ్రివేషన్ ఆఫ్ ది ఎరేజర్ ఈజ్ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ అంటాం. యాంటీ సబ్మెరైన్ అంటే అర్థం ఏంటంటే జలంతర్గామి విధ్వంసక క్షిపణి అని చెప్పేసి అంటాం. అంటే ఈ రాకెట్ ద్వారా అలాంటి సంబంధించిన మిజైల్స్ ప్రయోగిస్తాం అనమాట. చూడండి ఇక్కడ ఇది INS కవరటి ద్వారా దీని ఎరేజర్ని ఒక ప్రయోగించడం జరిగింది, సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇది స్వదేశీయంగా అభివృద్ధి చేసినటువంటి రాకెట్ లాంచర్. అందుకే దీన్ని IRL అంటాం. IRL అంటే ఇండిజినస్ రాకెట్ లాంచర్ అని చెప్పేసి అంటాం. సో మరి ఇది మన DRDOకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు ఉంటాయండి. ఆర్మమెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి అంటాం. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ది ARDE అండి? ఆర్మమెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఈ సంస్థ వాళ్ళు మరి నావికా దళంలో సంస్థలు కలిసి ఇది అభివృద్ధి చేయడం జరిగింది. వీటిని ఉత్పత్తి చేస్తున్న సంస్థ లేదంటే ఈ యొక్క సంబంధించినటువంటి ERSR అనే రాకెట్ని అభివృద్ధి చేస్తున్న సంస్థ లేదంటే అంటే ఉత్పత్తి చేస్తున్న సంస్థలు. పరిశోధన చేసిన DRDO అయితే ఇది ఉత్పత్తి చేసిన ఏదంటే BDL హైదరాబాద్లో ఉన్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు అండ్ మహారాష్ట్రలో నాగపూర్లో ఉన్నటువంటి సోలార్ డిఫెన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ వాళ్ళు సంయుక్తంగా వీటి ఉత్పత్తి చేస్తున్నారు. సో ఇది త్వరలోనే మన భారత నావికా దళంలో
ప్రవేశపెట్టబోతున్నారు. మన భారత నావికాదళం మరింతగా పటిష్టం కాబోతుంది, మరింతగా భద్రత కాబోతుంది అని చెప్పేసి ఈ యొక్క పరీక్ష ద్వారా కావడం జరిగింది. ఇది మనకి DRDO అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఏ నౌక నుండి, ఏ యుద్ధ నౌక నుండి ఈ ఎరేజర్ అనే రాకెట్ లాంచర్స్ని ప్రయోగించడం జరిగిందంటే ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్స్ అంటే ఇది INS కవరట్టి అండి. మనకు లక్షద్వీపుల రాజధాని కూడా కవరత్తి అండి. ఆ పేరు పైనే INS కవరట్టి అని పేరు పెట్టడం జరిగిందనమాట. INS అంటే ఏంటి? INS కవరట్టిలో INS అంటే ఇండియన్ నేషనల్ సర్వీస్గా మనం పిలుస్తాం. విషయాన్ని గమనించండి, ఓకేనా. సో ఇది మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం ఫ్రెండ్స్గా. సో ఈరోజు మనకి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగబోతుందండి. సో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే పిల్లలంటే విద్యార్థులు అండి, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, పిల్లల బంగారు భవిష్యత్తు అండి, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఏం చేయాలంటే బడివైపు ఒక్క అడుగు అండి. ఇది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. బడివైపు ఒక్క అడుగు, బడివైపు ఒక్క అడుగు అండి, ఒక్క అడుగు. సో ఇది మనకి ఫేమస్ డైలాగ్ నా ఒక్క అడుగు అని చెప్పేసి మనకు కూడా ఒక్క జాబ్, ఒక్క అవకాశం అంటారు చూసారా, అలాంటిది అనమాట ఇది. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక్క అడుగు. ఎవరు వెళ్ళాలి బడి వైపు ఒక్క అడుగు అంటే పేరెంట్స్ వేస్తారు. పేరెంట్స్ ఒక తల్లిదండ్రులు అండి, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులకు సంబంధించిన సంక్షేమం కోరే సో ఉపాధ్యాయులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు. అంటే అంతేకాకుండా ఒక స్కూల్లో ఉన్నటువంటి విద్యా కమిటీలు అని చెప్పేసి అంట వీళ్ళందరూ పాల్గొనబోతున్నారు. సుమారుగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60,000 విద్యా సంస్థలు ఉన్నాయి. 60,000 విద్యా సంస్థలు అండి. 60,000 విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమాన్ని స్కూల్స్, కాలేజెస్, ఎయిడెడ్ కాలేజ్, జూనియర్ కాలేజెస్ వరకు కూడా 60,000 విద్యా సంస్థలు. అందులో మనం చూసినట్లయితే ఇక్కడ 74,96,000 సో 228 విద్యార్థులు అండి ఇందులో పాల్గొనబోతున్న. 74 లక్షలండి, 3,62,770 ఎవరండి వీళ్ళందరూ మన ఉపాధ్యాయులు, లెక్చరర్స్, వీళ్ళందరూ టీచర్స్, వీళ్ళందరూ పాల్గొనబోతున్న కార్యక్రమం. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సో మరి ఇంకొక విషయం గమనించండి. ఇక్కడ 1,49,00,000 ఇక్కడ ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ ఇందులో కూడా పాల్గొనబోతున్నారు. మొత్తం మీద చూసినట్లయితే 2.28 కోట్ల మొత్తం మందిలో పాల్గొంటారు అన్నమాట. విద్యార్థులు తర్వాత ఉపాధ్యాయులు, వాటితో పాటుగా పేరెంట్స్, వీళ్ళందరూ కూడా విద్యా కమిటీలు అందరూ కలిసి 2.28 కోట్ల మంది ఈరోజు ఒక మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0లో పాల్గొనబోతున్నారు. సో ఈరోజు జూలై 10, 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం అనేది పాఠశాలల్లో అండ్ ఎయిడెడ్ కాలేజీలు అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ అన్నిట్లలో కూడా జరుగుతున్న నేపథ్యం అండి. ఇది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 ద టుగెదర్ ఫర్ ఎవ్రీ చైల్డ్స్ ప్రోగ్రెస్. టుగెదర్ ఫర్ వాట్ ఈస్ ద ఇక్కడ ఇది థీమ్ ఏంటంటే ఇక్కడ టుగెదర్ ఫర్ ఎవ్రీ చైల్డ్స్ ప్రోగ్రెస్, పిల్లల బంగారు భవిష్యత్తు గురించి బడివైపు ఒక అడుగు అనే విషయంతో మనం ముందుకెళ్తున్న నేపథ్యం. మన ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, సో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మానవ వనరుల అభివృద్ధి శాఖ అంటున్న HRD మినిస్టర్ మరి చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి, IT శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఎక్కడ పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో అంటే సో శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అండి, పుట్టపర్తి అండి, ఇక్కడ పుట్టపర్తి సాయిబాబా అన్నమాట. పుట్టపర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం. పుట్టపర్తిలో జిల్లా పరిషత్ స్కూల్ ఉందంటే కొత్త చెరువు అనే ఒక సంబంధించిన జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే సో విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారు ఒక ప్రధానమైన విషయం. అంతేకాకుండా ఎలాంటి కరికులం ఉంటుంది, ఎలాంటి కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పేసి విద్యా సంస్థలు ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే ఒక సంబంధించిన కరికులం కరికులం గురించి డిస్కస్ చేసుకోవడమే కాదు, దాంతో పాటుగా ఇక్కడ నాకు గమనించినట్లయితే ఇక్కడ సో మనకి ఇక్కడ తల్లికి వందనం లాంటి కార్యక్రమాలకి రూపకల్పన చేసే విషయంలో చర్చ. అంతేకాకుండా గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అని చెప్పేసి ఒక చిన్నపిల్లల భద్రత పైన ఇలాంటి సంబంధించిన అన్ని అంశాలపైన ఇక్కడ కూలంకషంగా చర్చిస్తారు. ఇదే మనకు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0. మరి గతంలో 2.0 అంటే మరి 1.0 ఎప్పుడు జరిగింది? గతంలో ఈ కార్యక్రమం ఎప్పుడు నిర్వహించారండి? డిసెంబర్లో నిర్వహించారండి. డిసెంబర్లో మరి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 1.0 ఎప్పుడు నిర్వహించుకోవడం జరిగిందని చెప్పేసి మనకు డౌట్ రావచ్చు. December 7, 2024 ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. దిస్ ఈజ్ ద సెకండ్
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జూలై 10, 2025 నిర్వహించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ విషయంలో మరొక చిన్న అంశం ఉందండి. యూరో జోన్లో 21వ దేశంగా బల్గేరియా చేరబోతుంది జనవరి 1, 2026 అనే విషయం గమనించండి. సో మరి ఇలాంటి నేపథ్యం యూరో జోన్ అంటే ఏంటి అంటే యూరో జోన్ అంటే యూరో కరెన్సీని ఏవైతే దేశాలు పాటిస్తాయో అలాంటి దేశాలు మనం ఏమంటామంటే యూరో జోన్ దేశాలుగా పిలుస్తాం. అలా యూరోపియన్ యూనియన్ అంటే ఏంటి? యూరోపియన్ యూనియన్లో ఏదైతే ఆర్థిక సహకారం అనే నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. విన్స్టన్ చర్చిల్ ఒక బ్రిటన్ ప్రధాని అయినటువంటి విన్స్టన్ చర్చిల్ సూచన మేరకే ఏదండి యూరోపియన్ ఏర్పడింది. బట్ 2016లో ఏమైంది, బ్రిటన్ అనేది వైదొలగడం జరిగింది. ఇలాంటి క్రమంలో 28 దేశాలు ఉన్నటువంటి ఐరోపా యూనియన్ అనేది ఇప్పుడు 27 దేశాలకు చేరడం జరిగింది. మరి 27 దేశాల్లో అన్ని దేశాలు యూరో కరెన్సీని పాటిస్తలేవు. మరి యొక్క ఆర్థిక సాధికారత సాధించే క్రమంలో ఆర్థికంగా మరింత ముందుకెళ్ళే క్రమంలో సో మరి డాలర్కు ప్రత్యామ్నాయం కూడా చెప్పొచ్చండి. అలాంటి క్రమంలో మరి యూరో జోన్ అనే కూటమి ఏర్పాటు చేశారు. అంటే ఎవరైతే యూరోపియన్ దేశాలు ఉన్నాయో, యూరోపియన్ యూనియన్ దేశాలు 27 దేశాలు ఉన్నాయో వాళ్ళ దేశాల మధ్య వాణిజ్యం అనేది స్థానిక కరెన్సీ కాకుండా యూరో కరెన్సీలో మనం వ్యాపారం చేసుకోవాలని యూరో జోన్ దేశం అనేది ఏర్పడింది. సో 21వ దేశంగా ఇప్పుడు ఏ దేశం చేరిందండి? బల్గేరియా దేశం అనేది చేరింది. బల్గేరియా దేశ కరెన్సీ అనేది లెవ్ అనేది ఒక బల్గేరియా దేశ కరెన్సీ జనవరి 1, 2026 కూడా వారి దగ్గర కూడా లేవు. అంటే కరెన్సీ అనేది లేదు, ఉండదు. ఏముంటుంది బల్గేరియా దేశ కరెన్సీ అంటే యూరోగా వాళ్ళు మార్చుకుంటున్నారు. యూరో ద్వారానే వ్యాపారం నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇది మనకు ఒక ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా కొత్తగా ఒక సంబంధించిన విషయంలో ఒక దేశం మన న్యూస్లో ఉందనుకోండి, అలా ఆ దేశం పైన అడగవచ్చు. ఇలా బల్గేరియా దేశం గురించి చెప్పినట్లయితే బల్గేరియా దేశ రాజధాని వచ్చేసి ఏం తెలుసండి? సోఫియా. బల్గేరియా దేశ రాజధాని సోఫియా. ప్రజెంట్ IMFకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి క్రిస్టలినా జార్జియోవా కూడా ఏ దేశానికి చెందినవారంటే బల్గేరియా దేశానికి చెందినవారనే విషయం గమనించండి. ఇలా యూరో జోన్లో చేరినటువంటి 21వ దేశంగా ఏదండి బల్గేరియా దేశం ఉంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో కొన్ని సంవత్సరం మొదటిసారిగా వచ్చినప్పుడు మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటీవల కాలంలో మలేరియా రహిత దేశంగానే అంటారు. WHO చేత మలేరియా రహిత దేశంగా ప్రకటించబడ్డ దేశం ఏది? 46వ దేశం అంటే సురినామ్ కన్నా ముందు ఒక పపువా న్యూగిని ప్రకటించబడింది. అది ఒక టెరిటరీగా భావిస్తాం. తర్వాత క్రమంలో జార్జియా దేశం మలేరియా రహిత దేశంగా ప్రకటించబడ్డ తొలి ఐరోపా దేశం ఏదండి? జార్జియా దేశం. అలా కూడా మనం దీనికి లింక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా మొదటిసారి నెంబర్ ఇచ్చినప్పుడు అలా నేపథ్యాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందండి. మరి ఇలాంటి యూరోపియన్ యూనియన్ అనే సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే ఇది ఒక బెల్జియం రాజధాని. ఎక్కడైనా బెల్జియం రాజధాని బ్రజెల్స్లో యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం అనేది ఉంది. మరి బెల్జియం రాజధాని బ్రజెల్స్ అయితే మరి యూరోపియన్ యూనియన్కి ప్రెసిడెంట్ ఎవరున్నారు? మరి 27 దేశాల కూటమికి ఆ యూరోపియన్ యూనియన్ కమిషన్కి అధ్యక్షురాలుగా ఎవరున్నారంటే ఊర్సులా వాన్ డెర్ లియాన్ అండి. ఎవరైనా ఊర్సులా వాన్ డెర్ లియాన్ ప్రెసిడెంట్ యూరోపియన్ యూనియన్కి సో కమిషన్కి అధ్యక్షురాలుగా ఉంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో సో ఎవరు ముందంజలో ఉన్నారండి? ఊర్సులా వాన్ డెర్ లియాన్ అనమాట. ఓకేనండి, ఇది ఒక ఇంపార్టెంట్గా అంతర్జాతీయ విషయాలుగా చూసుకోవచ్చండి. ఇక తర్వాత నెక్స్ట్ స్పోర్ట్స్ అప్డేట్లో మనం చూసినట్లయితే 12వ PKL సీజన్ అండి. మరి 2014 సంవత్సరంలో స్టార్ట్ అయింది. మరి ప్రో కబడ్డీ లీగ్ అని చెప్పేసి అంటే ప్రో కబడ్డీ లీగ్ అండి. మరి కబడ్డీని ఈరోజు ప్రపంచవ్యాప్తం చేయడంలో ఎంతో క్రియాశీలకమైన పాత్ర వహించింది మరి PKL మరి ప్రో కబడ్డీ లీగ్. మరి 2024 సీజన్లో విజేతగా నిలిచింది ఏంటంటే ప్రో కబడ్డీ లీగ్ విజేతగా నిలిచింది వచ్చేసి హర్యానా స్టీలర్స్ అండి. సో హర్యానా స్టీలర్స్ వారు విజేతగా నిలిచారు. రన్నర్గా ఎవరు నిలవడం జరిగిందంటే పాట్నా పైరట్స్ రన్నర్గా నిలిచారు. ఇలాంటి క్రమంలో 12వ PKL ఆగస్టు 29 మరి జాతీయ ఆ రోజు ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఆగస్ట్ 29 మన మేజర్ ధ్యాన్ చంద్ జయంతి అండి. మన హాకీ పితామహుడు, భారత హాకీ పితామహుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని మనం ఎలా జరుపుకుంటామంటే జాతీయ క్రీడల దినోత్సవం జరుపుకుంటాం. అదే రోజున మరి ఆగస్టు 29న 12వ PKL సీజన్ ప్రారంభమవుతుంది. సో 12 జట్లు ఇందులో పాల్గొనబోతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఎలాంటి నేపథ్యం అండి? సో మరి 12వ PKL ఎన్ని జట్లు? 12 జట్లు ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది అనమాట. దానిపైన ఇట్లా అప్డేట్గా చూసుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరుగుతున్నటువంటి ఒక స్పోర్ట్స్ అండి. ఏంటంటే ఇక్కడ ఆర్చరీ విలువిద్య జరుగుతుంది. ఈ ఆర్చరీ ప్రపంచ కప్లో భారత జోడి జ్యోతి సురేఖ ఎవరండి? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందిన వారు మరి దిగ్గజ క్రీడాకారిణి జ్యోతి సురేఖ అండ్ రిషబ్ ఎవరండి అంటే వీరు హర్యానాకు చెందినటువంటి ఆర్చరీ క్రీడాకారులు. సో ఈ సంబంధించినటువంటి మిక్స్డ్ జోడీ అంటారు. ఈ మిక్స్డ్ డబుల్స్లో మరి జోడీలో ప్రపంచ రికార్డు సాధించడం జరిగింది. ఏంటి ఆ రికార్డు అంటే వాళ్ళు సాధించేటువంటి వ్యక్తిగత స్కోర్ అనేది ఇద్దరు స్కోర్లు కలిసినాయి అనుకోండి ఎంతకు చేరిందంటే 1431 పాయింట్లకు చేరింది. గతంలో 1429 పాయింట్లతో డెన్మార్క్ దేశానికి చెందినటువంటి టాంజా జెలాన్ థియాన్
అండ్ మతియాస్ పులట్టన్ ఈ జంట సో 1429 పాయింట్లతో ఎక్కువ ఒక పాయింట్లు సాధించినటువంటి ఆర్చరీలో ఎక్కువ పాయింట్లు సాధించినటువంటి ఒక జంటగా ఉండేది. జంట అంటే ఒక జోడీగా ఉండేది, ఒక మిక్స్డ్ డబుల్ ఒక జంటగా ఉండేది. కానీ ఆ స్కోర్ ఎంత అయిందండి? 1431 అయింది. మన భారతదేశానికి చెందినటువంటి జ్యోతి సురేఖ, రిషభులు ఈ యొక్క ప్రపంచ కప్లో గతంలో సాధించినటువంటి పాయింట్స్ అన్ని చూసుకున్నట్లయితే ఆర్చరీలో మొత్తం 1431 పాయింట్లు సాధించడం ద్వారా ఒక ప్రపంచంలోనే ఒక మిక్స్డ్ డబుల్ ఈవెంట్లో మొత్తం చూసినట్లయితే భారత జోడీ జ్యోతి సురేఖ, రిషభులు సాధించినటువంటి పాయింట్లు 1431 చేరడంతో గతంలో రికార్డ్ బ్రేక్ కావడంతో ఇది ఒక ప్రపంచ రికార్డ్ అనేది సాధించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఆ సంబంధించిన పాయింట్ అనేది చూసుకోరండి. దాంతోపాటుగా మన డైలీ కరెంట్ అఫైర్స్తో పాటుగా సో మరికొన్ని పాయింట్స్ మిగిలిన ఉన్నప్పుడు ఏమన్నా ఎక్స్ట్రా వచ్చినప్పుడు వాటిని అదనమైనటువంటి ఒక అడిషనల్ ఇన్ఫోగా అడిషనల్ సమాచారంగా మనము షామినిస్టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ రూపంలో ఇస్తున్నాం. నిన్ననే అక్కడ జరిగింది ఒక మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్లో ఆసియా ఖండంలోని అత్యంత వృద్ధ ఏనుగు వత్సల మరణించడం జరిగింది. వత్సల అండి, ఎందుకోసం అంటే ఇది 100 సంవత్సరాల ఉంది కానీ అది ఇంకా ప్రపంచ రికార్డు సాధించలేదు. కారణం ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఒక డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన విషయంలో ఎలాంటి అధికారికమైనటువంటి ఒక పత్రాలు లేవన్నమాట. అలాంటి నేపథ్యంలో కానీ ఒక రికార్డు, ఏం రికార్డు అంటే ఆసియా ఖండంలోని అత్యంత వృద్ధ ఏనుగు అయినటువంటి వత్సల ఇటీవల మరణించింది. ఎక్కడది? మధ్యప్రదేశ్లోని పన్నా రిజర్వ్ అండి. పన్నా రిజర్వ్ సంబంధించినటువంటిది ఆ పన్నా టైగర్ రిజర్వ్ ఆ ప్రాంతంలో అది మరణించడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్ ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేయబడ్డటువంటి 58వ టైగర్ రిజర్వ్ అయిందండి మాధవ్గర్ దేశంలోనే 58వ టైగర్ రిజర్వ్ మాధవ్గర్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ వచ్చేసి ఆసియా ఖండంలో అతిపెద్ద జంగల్ సఫారీని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే హర్యానాలో ఏర్పాటు చేస్తున్నారు. అరవల్లి కొండలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ఆసియా ఖండంలో అతిపెద్ద జంగల్ సఫారీని ఏర్పాటు చేస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా 2 సంవత్సరాలకు గాను కామన్వెల్త్ యువశాంతి రాయబారిగా మరి ఐఐటి గుహతి విద్యార్థి అయినటువంటి సుకన్య సోనోవాల్ నియమితులు కావడం జరిగింది. కామన్వెల్త్ కంట్రీస్ అనేది మనకు 56 దేశాలు ఉంటాయి. అలా యువశాంతి రాయబారిగా వారు పనిచేయబోతున్నారు అనమాట. వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్థానిక మహిళలకి లోకల్ క్యాండిడేట్స్ అయినటువంటి ఉమెన్స్కి 35% విద్య మరియు ఉద్యోగ విషయంలో 35% రిజర్వేషన్ కల్పిస్తున్నటువంటి రాష్ట్రంగా గుర్తించబడింది. ఏ రాష్ట్రం అండి? బీహార్ స్టేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బైండ్ స్కీమ్ ఏ శాఖకు చెందిందన్నాడు? బైండ్ అంటారు. బైండ్ అనే స్కీమ్ అండి. బైండ్ అనే స్కీమ్ కొత్తగా ప్రారంభించారు. ఈ బైండ్ అనే స్కీమ్ ద్వారా ఇటీవల కాలంలో ఉజ్జయిన్లో, ఎక్కడండి ఉజ్జయిని? ఇది మనకి ఒక మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్లో సో ఒక సంబంధించినటువంటి కొత్తగా ఒక రేడియో స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇలాంటి క్రమంలో బైండ్ స్కీమ్ మనకు న్యూస్లో ఉంది. ఇది కేంద్ర సమాచార ప్రసార శాఖ యూనియన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి చెందింది బైండ్ స్కీమ్. ద అబ్రివేషన్ ఆఫ్ ది బైండ్ వచ్చేసి బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్కింగ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అటువంటి. మరొకసారి వాట్ ఈజ్ ద అబ్రివేషన్ ఆఫ్ ది బైండ్ అండి? బ్రాడ్కాస్టింగ్ అంటే సమాచారం ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారండి, రేడియో స్టేషన్లు ఏర్పాటు చేస్తారు, నెట్వర్క్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటారండి. ఇది మనకి సో షామినిస్టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్లో ఉన్నటువంటి బుల్లెట్స్ పాయింట్స్ అండి. సో మరి ఇవి జూలై 10, 2025లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. వీ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్ అండి. థ్యాంక్ యూ అండి.